రోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామలింగడు. తెనాలి రామలింగడి పేరు తెలియని పిల్లలంటూ ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి చాలా చిన్న ఊరు. చిన్నప్పటి నుండి రామలింగడు వట్టి చిలిపివాడు. ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టేవాడు. అతనికి అదురు బెదురు ఏ పక్కన ఉండేది కాదు. తనకు నచ్చని దాన్ని వెక్కిరించటంలో మొనగాడు. ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ రామలింగంని చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగంని దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు. నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నువ్వు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నువ్వు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఒక మంచి రోజు చూసుకొని ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగుడు ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు జపించాడు. కాళికాదేవి 1000 తలలతో ప్రత్యక్షమయ్యింది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో ఏమో పక్కున నవ్వాడు. దేవి రామలింగాన్ని ఎందుకబ్బాయి నవ్వుతావు అని అడిగింది. అప్పుడు రామలింగుడు, మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు గంకు లేకుండా. దేవి సరేనన్నది. రామలింగడు అప్పుడు ఇలా చెప్పాడు. అమ్మా, మాకు ఒకటే ముక్కు, కానీ 2 చేతులు ఉన్నాయి. ఎప్పుడైనా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోవటానికి 2 చేతులు చాలటం లేదు. ఇక మీక 1000 తలలు. కర్మజాలక జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోవడానికి ఈ 2 చేతులు ఎలా సరిపోతాయా అని నవ్వు వచ్చింది అన్నాడు. దేవి కూడా అతని మాటలకు నవ్వి, నాయనా, నువ్వు నన్ను చూసి నవ్విన వాడివి, ఇకెవరిని చూసి నవ్వకుండా ఉండగలవు అని తప్పకుండా వికట కవి అవుతావు అంది. రామలింగడు నమస్కరించి, తల్లి, ఎటు తిప్పి చదివినా మారిన మాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకేం కావాలి అన్నాడు. కాళికాదేవి అతని తెలివితేటల్ని మెచ్చుకొని, వికట కవి అనే మాట ఎటు తిప్పి చదివినా మారేది ఏముంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికిచ్చింది. నువ్వు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు. అంతేగాక నీలాగా పద్యం కూర్చటం మరొకరి చేత కాదు అని ఆశీర్వదించింది. ఆ తరువాత రామలింగడు వికట కవిగా ప్రసిద్ధికెక్కాడు.